అనుకుంటారు కాబట్టి పైనకెళ్ళి ఆదేశాలు రాలేదో దీని గురించి ఎవరు మాట్లాడేదని చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఒక దిక్కు ఇదే పెద్ద మనిషిని ఇక్కడ వరదలు వస్తూ ఉంటాయి, వానలు వస్తూ ఉంటే సో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆయనను తీసుకొని ఈరోజు బీహార్లో ప్రచారం చేసే పరిస్థితి ఆడ నెలకొన్నది. ఇగో చూద్దాం అది కూడా. ఇగో ఇక్కడ ఆయనను తీసుకొని ఈరోజు ప్రచారంకు, బీహార్లో ఎన్నికల ప్రచారంకు ఆయనను తీసుకుపోయే పరిస్థితి. అక్కడ రైతులేమో లైన్లలో నిలబడ్డారు యూరియా కోసం, ఇంకోళ్ళు వాళ్ళ వాగులు వంకలు తెగిపోయేట వరకు, ఊళ్ళు మునిగిపోయేట వరకు వాళ్ళు ఆగమై చాలామంది ఉన్నారు. ఈరోజు వర్షాలతోని చాలా గ్రామాలలో ఈరోజు అక్కడక్కడ చిక్కుపోయిన పరిస్థితి. కేంద్ర బలగాలు కొంచెం కొంతవరకు ఉపశమనం అందించి వాళ్ళని ఆదుకున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం త్వరగా స్పందించడంలో పూర్తిగా విఫలమైపోయింది. 3వ రోజు ముఖ్యమంత్రి కదిలేండు. 3వ రోజు అది నేను నిన్న రాత్రి చాలా సీరియస్గా సోషల్ మీడియాలో, మా ఛానల్లో, ట్విట్టర్ ద్వారా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు దీన్ని షేర్ చేసి ముఖ్యమంత్రి దాకా చేరేట్టుగా చేసి ముఖ్యమంత్రి కదిలేటట్టు చేసిండ్రు. ప్రజలు కదిలిచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి కదలలేదు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న బీహారు, ఢిల్లీ నిన్న తన నివాసంలో కూర్చుండు, తన ఇంట్లో కూర్చొని కూడా సహాయ చర్యలు ఎక్కడాకా జరిగినాయి, సహాయ చర్యలు ఎక్కడిదాకా పోతున్నాయి, ఎవరెవరిని మరి ఏ విధంగా ఆదుకుంటున్నారనే దానిపైన ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టలేదు. రివ్యూ మీటింగ్ పెట్టిండ్రు. దేని మీద పెట్టిండ్రు? మూసీ సుందరీకరణ మీద పెట్టిండ్రు. మూసీ సుందరి ఇక నేను దేవుడనే అనుకుంటుండే. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక నన్ను వినాయకుడిని వేసిండ్రు, నాకు వినాయకుని తల తీసుకొచ్చి నాకు పెట్టిండ్రు. ఇక నేను పెద్ద సిపాయిని అయిపోయినా, ఇక నా అంత పోటు మొగోలు లేడు, నేను ఏది చేస్తే అదే అనే తీరుగా ఈరోజు తన నివాసంలో, అధికార నివాసంగా తన సొంత ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి. ఎవరైనా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్ల రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి ఈయన. ఆయనను ఈరోజు నెత్తికెక్కించుకొని కాంగ్రెస్ పార్టీ మాకేం లేకున్నా పర్వాలే, మాకు రూపాయలు ఉంటే చాలు, ఇగో ఇదే ఆయనను తీసుకొచ్చి అంతశ్రీ ఏమో దేవుణ్ణి మన బాబాని చేసిండ్రు. అంతశ్రీ చెప్పగానే ఆయన పేరు చెప్పనే వాన ఆగిపోయిందంట. మరి అంతశ్రీ గారు ఇప్పుడు వరదలతోని కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాలు చాలా ఇబ్బంది పాలవుతున్నాయి, అతలాకుతలం అవుతూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి, లేకుంటే ఆయనను మీరు వేడుకొని ఆయనతో ఒక మాట అనిపించి ఈరోజు వానలు ఎందుకు ఆపలేకపోతుండే? మీరు వానలు ఎందుకు ఆగుతలేవు? వానలు ఎందుకు ఆపే పరిస్థితులు లేరు? ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఈరోజు మీరు ఆయనతో